నేను చెప్పాలంటే నా రాజకీయ అనుభవంతో సుమారుగా మీ వయసు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఎందుకంటే క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ నీళ్లు వస్తా ఉంటే ఇక్కడ తెలంగాణ ప్రాజెక్ట్ కట్టారు. క్వశ్చన్ మనం ఇప్పుడు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, పైన నుంచి నీళ్లు రావడం లేదన్నారు. రేపు వాళ్ళ భూభాగాన మీరు కట్టిన తర్వాత మీరిద్దరు బాగున్నారు, ఈరోజు రావచ్చు. రేపు ఆ నీళ్లు కూడా తీసుకుపోవడం లేదు, తీసుకోపోవడానికి వీలు లేదంటే అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఇవన్నీ ఆలోచించారు కదా అధ్యక్ష. ప్రయోజనాలు వచ్చినప్పుడు, రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు అధ్యక్ష, ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చించాల్సిన అవసరం ఉందా లేదా? మనము తెలంగాణ ప్రభుత్వం కలిసి గోదావరి నీళ్లు శ్రీశైలంకు కానీ, గోదావరి నీళ్లు నాగార్జున సాగర్కి కానీ తీసుకొని పోయే కార్యక్రమం జరిగితే రెండు రాష్ట్రాల మధ్య బైలాటరల్ అగ్రిమెంట్స్ జరగవా అధ్యక్ష? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవరికైనా కానీ అది అర్థం కాదు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు, ఇంకోటి అంటాడు. నిజంగానే ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఆ రెండు రాష్ట్రాలు తీసుకొని పోయే నీళ్లు కూడా ఎక్కడికి అధ్యక్ష? మళ్ళీ అదే కృష్ణా ఆయకట్లో, అదే శ్రీశైలము, అదే నాగార్జున సాగర్, మళ్ళీ ఆ రెండు ప్రాజెక్టులలో కూడా మళ్ళీ రెండు రాష్ట్రాలకు షేర్ ఉన్నాయి. ఆ రెండు ప్రాజెక్టుల ద్వారా ఇటువైపున మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం ఇటువైపున ఉంటే ఇటువైపున 8 జిల్లాలు ఉన్నాయి. సో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్కి కానీ నీళ్లు తీసుకొస్తే అటువైపున తెలంగాణకు సంబంధించిన జిల్లాలు బాగుపడతాయి, ఇటువైపున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలు కూడా బాగుపడతాయి. గోదావరి జలాలు శ్రీశైలంకి వస్తూ ఉంటే అది వాళ్ళ భూభాగంలో, అది వాళ్ళ పరిధిలో ఉన్న భూభాగంలో నుంచి వస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి బైలాటరల్ అగ్రిమెంట్స్ జరుగుతాయి. బైలాటరల్ అగ్రిమెంట్స్ రెండు రాష్ట్రాలు రాసుకుంటాయి. ఇదేదో రాసుకునేదేదో జగను, కేసీఆర్ సంతకాలు పెట్టరు అధ్యక్ష. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెడతా ఉన్నారు సంతకాలు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన IAS ఆఫీసర్లు సంతకాలు పెడతారు. బైలాటరల్ అగ్రిమెంట్స్ అనేటివి జరుగుతాయి. ఇప్పుడు అదే రకంగా నిజంగానే ఈయన చెప్పినట్టుగానే సమస్యగా ఉంటుందని అనుకునేటట్టుగా అయితే మరి ఈయన ఎందుకు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఎందుకు ఈయన మద్దతు తెలిపి రాష్ట్రాన్ని విడగొట్టాడు? శ్రీశైలం రెండు రాష్ట్రాలకు మధ్య లేదా? నాగార్జున సాగర్ రెండు రాష్ట్రాలకు మధ్య లేదా? మరి అటువంటిప్పుడు ఎందుకు ఈయన పోయి అదే పనిగా పోయి మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఎందుకు ఈ మాటలు అడగలేదు? శ్రీశైలం మాకు ఇచ్చేసేయండి, నాగార్జున సాగర్ కూడా మాకు ఇచ్చేసేయండి, పూర్తిగా మా భూభాగంలోనే మేము పెట్టుకుంటామని చెప్పి ఆ రోజు ఎందుకు అడగలేదు? ఆ రోజు సోనియా గాంధీ అంటే భయమా అధ్యక్ష? ఎందుకు అడగలేదు మరి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు? ఈరోజు శ్రీశైలంలో మనకు వాళ్ళకు మధ్య బైలాటరల్ అగ్రిమెంట్స్ లేవా? ఈరోజు నాగార్జున సాగర్ లో మనకు వాళ్ళకు బైలాటరల్ అగ్రిమెంట్స్ లేవా? మరి శ్రీశైలం ఎలా నడుపుకుంటా ఉన్నాము? నాగార్జున సాగర్ ఎలా నడుపుకుంటా ఉన్నాము? ఇదే మాదిరిగానే ఏకంగా గోదావరి జలాలు తీసుకొని కృష్ణా ఆయకట్ స్టెబిలైజేషన్కి వస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి అటువంటి తెలిసి కూడా కేవలం ప్రజల్లో ఒక తప్పు ఇంప్రెషన్ ఇవ్వడం కోసం